ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది కావాల్సి ఉంటుంది? అలాగే కౌన్సిలింగ్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటుందా? ఆఫ్‌లైన్‌లో ఉంటుందా? అలాగే ఎంత ఫీజ్ అనేది ఉంటుంది? కౌన్సిలింగ్‌కి సంబంధించి క్యాస్ట్ వైజ్ అనేది కూడా డీటెయిల్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ టు జెడ్ అనేది. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. కాకపోతే ప్రతి స్టెప్ కూడా మీకు యూజ్ ఉంటుంది. ప్రతిది కూడా. సో డీటెయిల్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఒకవేళ నా యొక్క సర్వీస్ నుంచి కౌన్సిలింగ్ అనేది అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నంబర్‌కి మీరు వాట్సాప్‌లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అతి తక్కువ ఛార్జెస్‌తో అయితే మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే చేసి అయితే చూపిస్తాను. అయితే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని క్లియర్‌గా అయితే చెప్తాను. అయితే ముందుగా కౌన్సిలింగ్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటుందా? ఆఫ్‌లైన్‌లో ఉంటుందా? అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇది మీకు ఆఫ్లైన్లో అయితే ఉంటుంది. నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు చూజ్ చేసుకున్న దానిలో మీరు సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. అది మెయిన్ ఫస్ట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు. అయితే ఫీజు పేమెంట్ ఎంత ఉంటుంది? అయితే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి అందరికీ కూడా ఒకటే ఫీజు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఓసీబీసీ క్యాస్ట్ వాళ్ళైతే 700 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ అనేది మనకి యొక్క ఫీజు అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఇదే ఫీజు అనేది ఉంటుంది. పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పేమెంట్ చేసేటప్పుడు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా 4 వర్కింగ్ డేస్లో మీకు రీఫండ్ అనేది కూడా వస్తుంది. ఎవరు కూడా వర్రీ పడద్దు. అయితే మనకి డీటెయిల్గా పేమెంట్ అయిపోయిన తర్వాత అంటే వన్స్ మనకి కౌన్సిలింగ్లో పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మెయిన్ స్టెప్స్ అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ముందుగా ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ ఏదైతే మీకు కౌన్సిలింగ్లో పేమెంట్ చేస్తారో ఆ యొక్క ఫీజు రిసిప్ట్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏపీ పాలిసెట్ ఈ యొక్క హాల్ టికెట్, నెక్స్ట్ ఏపీ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, మీ యొక్క 10th క్లాస్కి సంబంధించి ఒకవేళ మెమోస్ వస్తే మెమో, లేదు ఇంటర్నెట్ కాపీ ఏదైతే ఉంటుందో ఆ కాపీ అనేది సైన్ అండ్ స్టాంప్ కాలేజీలో మీ సైన్ అండ్ స్టాంప్ పెట్టించుకున్నా కూడా ఓకే. నెక్స్ట్ మీ యొక్క 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి నెక్స్ట్ మీకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు కాకపోతే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసి ఉంటే మీ స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఒకవేళ మీకు తెలియకపోతే ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కూల్కి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అది కూడా మనకి వ్యాలిడ్ ఇయర్ కూడా ప్రొవైడ్ చేశారు 2025, 2026. అది మీకు మీ సేవదైనా పర్లేదు లేదా గ్రామ వార్డు సచివాలయం వాళ్ళదైనా పర్లేదు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీకు రిజర్వేషన్ కావాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ అనేది కావాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఆప్షనల్ కిందన వదిలేయచ్చు. మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్ అనేది అప్లై చేయడానికి ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ అనేది వ్యాలిడ్లో ఉండేలా చూసుకోండి. ఓకేనా? ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా ఖచ్చితంగా 2022 అని ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం మీరు 2023 తర్వాత అయితే ప్రాబ్లం అయితే లేదు. రీసెంట్గా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. 2025 అయినా కూడా ఎక్స్పైరీ డేట్ లేకుండా చూసుకోండి. ఓకేనా? రీసెంట్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్కమ్ లేకపోతే ఒకవేళ మీ దగ్గరికి ఇంకా రాకపోతే రేషన్ కార్డ్ అయినా క్యారీ చేసుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ లేకపోతే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. బీసీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ మనకి టీసీ ఏదైతే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఏదైతే ఉంటుందో మీ యొక్క స్కూల్లో ఏదైతే ఇస్తారో ఆ టీసీ అనేది కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అంటే తెలంగాణ నుంచి ఇక్కడికి మైగ్రేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోట ఎవరైతే ఉంటారో మీ సర్టిఫికేట్స్ కానీ ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ మనకి క్లియర్ ప్రొవైడ్ చేశారు. 40% అనేది ఎబోవ్ ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. అండ్ సిఏపికి సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆంగ్లో ఇండియన్కి సంబంధించి కూడా కంప్లైంట్ అంటే ఏదైతే మీకు కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు అయితే ఇచ్చి ఉంటారో ఆ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎన్సీసీ అయినా కూడా స్పోర్ట్స్ అయినా కూడా ఖచ్చితంగా స్టేట్ అయినా లేదా సెంట్రల్ నుంచి అయినా మీకు అథారిటీ ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళు మాత్రమే అంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు మనకి హెల్ప్ లైన్ సెంటర్లో కూడా మనకి ర్యాంక్ వైజ్ అయితే మనకి పిలుస్తారు. వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ప్రతిరోజు ఉదయం 9 AM మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ వైజ్కి ఇక్కడ మనకి
ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. అంటే మీ యొక్క ఫీజు పేమెంట్ పక్కన పెట్టుకుంటే పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు వెబ్సైట్లో ఉంటుంది. ఎస్ఎస్సి అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలి. 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యారీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, టీసీ. ఒకవేళ మీకు ఫీజు రిమెంట్స్ రాకపోతే, మీకు ఇన్కమ్ లేకపోతే వదిలేయవచ్చు. మీరు ఆప్షనల్ అనమాట. మీకు ఫీజు రిమెంట్స్ రాదు, రేషన్ ఉన్నా కూడా క్యారీ చేయడానికి మీరు ట్రై చేయండి. ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటారో మీకు అయితే స్పెషల్గా మీకు విజయవాడ అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. విజయవాడలో మీరు వెరిఫికేషన్ అనేది కూడా చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ర్యాంక్ వైజ్ అనేది కూడా పిలుస్తారు. అది మీకు చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించి కూడా. సో వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిన తర్వాత, సో కౌన్సిలింగ్ అంతా కూడా మీకు వెరిఫికేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఆప్షన్స్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఆన్లైన్లో అయితే పెట్టుకోవచ్చు. అదైతే మీకు ఒక అప్డేట్ అయితే ఇదనమాట. సో టోటల్గా మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వాట్సాప్లో కానీ లేదా మీరు ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ మీద కనబడుతుందో నెంబర్ అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.